మేడం జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై కార్కి जोहार बाबा साहब अंबेडकर जोहार बाबा साहब పూర్వ ఛార్జీల రద్దు కోసం విద్యుత్ బడ్జెట్ ను 25,000 కోట్ల రూపాయలకి పెంచాలి. పూర్వ ఛార్జీల రద్దు కోసం విద్యుత్ బడ్జెట్ ను 25,000 కోట్ల రూపాయలకి కేటాయించాలి. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు 4,000 కోట్ల రూపాయల బడ్జెట్లు కేటాయించాలి. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు 4,000 కోట్ల రూపాయలను వెంటనే కేటాయించాలి. రద్దు చేస్తున్న పథకాల పునరుద్ధరణకు తగిన బడ్జెట్ ని వెంటనే రద్దు చేసిన ఎస్సీ పథకాల పునరుద్ధరణకు అనుగుణంగా సప్లాన్ బడ్జెట్ ని పెంచాలి. రద్దు చేసిన పథకాల పునరుద్ధరణకు అనుగుణంగా సప్లాన్ బడ్జెట్ ని పెంచాలి. బడ్జెట్ అంచనాలను 3,32,00,000 కోట్లకు వెంటనే పెంచాలి. ఎస్సీ సప్లాన్ బడ్జెట్ ను 18,000 కోట్ల నుండి 34,000 కోట్ల రూపాయలకి అందరికీ నమస్కారం అండి. ఎస్సీ సప్లాన్ బడ్జెట్ లో కేటాయింపులు పెంచాలని దానికి అనుగుణంగా ప్రధాన బడ్జెట్ లో అంచనాలు పెంచాలని పెట్టినటువంటి ఈ పత్రికా ప్రతినిధుల సమావేశంలో ఏడిఆర్ఎఫ్, భీమ్సేన వార్, కేవీపీఎస్, కేఎన్పిఎస్, దళిత సేన, డిహెచ్ఎస్ఎస్ తదితర సంఘాల నుండి ఏడిఆర్ఎఫ్ నుండి వేణుగోపాలు, పట్టా రమేష్ గారు, అలాగే కేవీపీఎస్ నుండి ప్రకాష్ గారు, ఇమానియల్ గారు, భీమ్సేన వారు నుండి చిన్నారావు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, దళిత సేన నుండి గులమాల అప్పారావు గారు, రైతు కూలీ సంఘం నుండి రాజు గారు, ఆంధ్ర యూనివర్సిటీ నుండి మధు గారు, మరియు విదసం నాయకులు జాజి ఓంకార్ గారు, కస్తూరి వెంకటరావు గారు, నిర్మలా గారు ఎందరో పాల్గొన్నారండి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లోనూ బడ్జెట్ ముందు కూడా ఒక ప్రకటన చేసింది. గత ప్రభుత్వం రద్దు చేసినటువంటి 20 పథకాలను పునరుద్ధరిస్తామని చెప్పి ఆర్థిక మంత్రి గారు కూడా అసెంబ్లీలో ప్రకటించారు బడ్జెట్ సందర్భంగానే. కానీ దానికి అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు లేవు. వారు ప్రకటించినటువంటి 2,92,000 కోట్ల రూపాయలకి ఎస్సీల వాటా సుమారు 30,000 కోట్ల రూపాయలు రావాలి. కానీ ఎస్సీ సప్లానికి కేటాయించింది 18,400 కోట్ల రూపాయలు. దీంట్లో ఈ పథకాలు అమలు జరిపేటువంటి ఎస్సీ కార్పొరేషన్ ఏదైతే ఉందో సరే మూసేసిందని తెలిసే సంతోషమే, కానీ దానికి 341 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. రుణాలు ఇవ్వడం కోసం అని స్పష్టం చేశారు. ఇవాళ ఈ రాష్ట్రంలో 26 జిల్లాలకి కనీసం జిల్లాలో నియోజకవర్గానికి 100 మందికి రుణం ఇవ్వాలి అంటే 10,000 కోట్ల రూపాయలు కావాలి. 10 నుంచి 15,000 కోట్ల రూపాయలు కావాలి. కానీ ఇచ్చింది 300 కోట్ల రూపాయలు. అందుకని ఆ 300 కోట్ల రూపాయలని 1000 కోట్లకు పెంచాలని, అలాగే స్కూల్ ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి కాలేజీ ఫీజు రీఎంబర్స్మెంట్ సంబంధించి 77వ జీవో ద్వారా గత ప్రభుత్వం పీజీ వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ రద్దు చేసింది. ఫీజు రీఎంబర్స్మెంట్లో దాన్ని యాడ్ చేయాలంటే ఇంకొక 700 కోట్ల రూపాయలు పెంచాలి. హాస్టళ్ళు శిథిలం అయిపోయి ఉన్నాయి. హాస్టల్ భవనాలు నిర్మాణానికి ఒక 1000 కోట్లు పెంచాలి. అలాగే భూ కొనుగోలు అని చెప్పి 300 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. దానికి ఏం చెప్పిందంటే ఈ ప్రభుత్వం నిర్మించేటువంటి
6 లక్షల ఇళ్లలో దళితులకు 26,000 ఇళ్ళు నిర్మిస్తున్నాం. సెంటు 2 సెంట్లు ఇవ్వడం కోసం భూమి కొనుగోలు కోసం 300 కోట్లు అని అన్నారు. 6 లక్షల ఇళ్ళు ప్రభుత్వం నిర్మిస్తే దాంట్లో 1,00,000 ఇళ్ళు ఎస్సీలకు నిర్మించాలి. 1,00,000 ఇళ్ళు నిర్మించాలి అంటే కనీసం మీకు 6,000 కోట్ల రూపాయలు భూమి కొనుగోలు కావాలి. రెండవది, గతంలో వదిలేసిన పథకాన్ని పునరుద్ధరణ అంటే భూమి కొనుగోలు పథకం కూడా ఒకటి. ఈ భూమి కొనుగోలు పథకానికి లేదా చంద్రుని పెళ్లి కోనికి ఇలాంటి పథకాలన్నిటికీ మరొక 8,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని చెప్పి మేము లెక్కలతో సహా వేసి చూసాం. అలాగే ఇండస్ట్రీస్ సంబంధించి మొన్నే ఇచ్చిన జీవోలో నిన్నటి వరకు ఉన్నటువంటి 45% సబ్సిడీని 35% తగ్గించారు. దాన్ని 50% పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే హౌసింగ్కి సంబంధించి ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీ 1,80,000 రూపాయలు మాత్రమే. మేము వస్తే పెంచుతామని చెప్పి టీడీపీ పార్టీ ప్రకటించింది. కానీ ఈవేళ దానికి అనుగుణంగా మాత్రమే దళితుల ఇళ్ళకి 300 కోట్ల రూపాయలు కేటాయించారు. దాన్ని 3 లక్షల రూపాయలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ అబ్జర్వేషన్కి సంబంధించి ఈ నోడల్ ఏజెన్సీ ఒకటి ఉంది. ఆ నోడల్ కమిటీలో దళిత సంఘాలని ప్రాతినిధ్యం వహించేటట్టు స్థానం కల్పించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మొత్తంగా ఈ బడ్జెట్లో మరొక విషయం, విద్యుత్కు సంబంధించి గత ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయలు కేటాయించి 14,000 రూపాయలు అసలైన ఖర్చు పెట్టింది. గత సంవత్సరం 14,000 కోట్ల రూపాయలు ట్రాన్స్కోకి ఖర్చు అయితే ఈ సంవత్సరం ట్రాన్స్కోకి ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది కేవలం 8,115 కోట్లు. ఇవాళ ప్రజల మీద టూ ఆఫ్ ఛార్జీలు వేయబడ్డాయి. అది 6,001, 11,001. అందుకని విద్యుత్ కేటాయించినటువంటి 8,000 కోట్ల రూపాయల బడ్జెట్ని ఈ 17,000 కోట్ల రూపాయలు కలిపి 25,000 కోట్ల రూపాయలు విద్యుత్ బడ్జెట్ కేటాయించాలని, అలాగే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు ప్రైస్ కంట్రోల్ ఫండ్ అనేది ఉండాలి. ఆ ఫండ్ ఇక్కడ కనబడలేదు. దానికి ఒక 4,000 కోట్ల రూపాయలు కావాలని, ఇవన్నీ కలిపి ఎస్సీ బడ్జెట్ 35,000 కోట్ల రూపాయలకి, 34,000 కోట్ల రూపాయలకి, అలాగే 17,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ బడ్జెట్, ఈ ఫండ్ ఇవన్నీ కలిపి మొత్తంగా 2,94,000 కోట్ల రూపాయల బడ్జెట్ని ఇవి మీట్ అవ్వాలంటే 3,32,198 కోట్లకి ప్రధానమైనటువంటి బడ్జెట్ పెంచాలని చెప్పి తద్వారా మాకు రావాల్సినటువంటి ఓటా మా పథకాల పునరుద్ధరణ అమలుకు వీలవుతుందని చెప్పి ఇది ఈ బడ్జెట్ సమావేశాల్లోనే సవరణ చేసి ఆమోదించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవే అంశాలని ఆర్థిక మంత్రి గారికి ఈ వివరాలతో కూడినటువంటి ఉత్తరాన్ని పంపదలుచుకున్నాం. ఎస్టీలకి దారుణమైన వివక్ష చూపుతూ అసలు బడ్జెట్టే లేకపోతే అమలు అసలు ఉండదు. ఇంతకుముందు మన ప్రభుత్వాన్ని చూసాం, వాళ్ళు బడ్జెట్లో కేటాయించినా కూడా అమల్లోకి వచ్చేటప్పటికి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేని చాలా స్కీములు ఉన్నాయి. కాబట్టి నాడు గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎస్సీ ఎస్టీలకి మేము మేలు చేస్తాం అని చెప్పిన ఈ తెలుగుదేశం పార్టీ ఈనాడు బడ్జెట్లో సరైన కేటాయింపులు ఎస్సీ ఎస్టీలు చేయలేదని, అలాగే వెంకట్రావు గారు ముందే చెప్పారు, ఆ లెక్కలు మళ్ళా చెప్తే తేడాలు వస్తాయి కాబట్టి ఆ విధంగా ఆ బడ్జెట్ని వాళ్ళు ఖచ్చితంగా పాటించాలంటే ఈ బడ్జెట్ ఇంకా పెంచాలని చెప్పి పెంచడమే కాకుండా దాన్ని అమలుపరిచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల తరఫున అలాగే భీమసేన వారి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం తెలియజేస్తూ రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి భూష్ వెంకటరావు గారు చెప్పిన విధంగా, అలాగే మన గురువు గారు పక్కన మాట్లాడారు ఆయన కూడా అదేవిధంగా ఇంకా తప్పకుండా ఈ విధంగా గవర్నమెంట్ వారికి మేము తెలియజేస్తున్నాం. ఇది తప్పకుండా అమలులోకి రావాలని ఈ సభాముఖంగా మీకు అందరికీ
తెలియజేస్తున్నాం సార్. అలాగే బడ్జెట్ విషయంలో కూడా మరి గతంలో చేసిన పొరపాటు జరగకుండా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కాస్త వేడుకొని మనకి దళితులందరికీ మేము నమ్మకం ఉన్నాం కాబట్టి ప్రభుత్వానికి గత ప్రభుత్వం చేసిన తప్పులు సవరించుకొని ఈ తప్పులు చేయకుండానో ఇదే విధంగా ఇది కొనసాగించాలని ఆ తప్పును విడదీసి ఇది మన్నించాలని కోరుచు ఈ సందర్భంగా మీకు పెద్దలు గౌరవ వెంకటరావు తెలియజేసినట్టుగా లెక్కల విషయంలో ఆయనే చెప్పారు అన్ని విషయాలు. అదే తప్పకుండా తేడా వస్తుంది కాబట్టి పాటించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం సార్.